తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమా తీస్తాను అన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆ పాత్రలో కూడా తానే నటిస్తానన్నారు. ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది ఇంకా ఖరారు చేయలేదన్నారు. సినిమాలో అన్ని కోణాలు ఉంటాయన్నారు బాలయ్య. అంతకు ముందు కృష్ణా జిల్లా నిమ్మకూరులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి ఆయన పర్యటించారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఇద్దరూ కలిసి భూమి పూజ చేశారు. తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బాలయ్య సినిమా తీస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, సినిమా ఎప్పట్లోగా తీస్తామన్నారు, ఇతర డీటెయిల్స్ ఏవి చెప్పారు? ప్రధానంగా బాలకృష్ణ ఇవాళ నిమ్మకూరులో జరిగిన 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తన తండ్రి ఎన్టీఆర్ జీవిత విశేషాలను చెప్పుకుంటూ వస్తూ ఒక్కసారిగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఆయన ముందుగానే రూపొందిస్తున్నారు, అది బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన ఇవాళ ఎన్టీఆర్ మీద సినిమా తీసుకున్నామని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పడంతో పాటుగా తర్వాత మీడియాతో కూడా ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన విశేషాలను మీడియా కూడా వెల్లడించారు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలతో కూడిన సినిమాను తీయడంతో పాటుగా అన్ని కోణాలు టచ్ చేసే విధంగా ఎన్టీఆర్ పుట్టుక నుంచి చివరి వరకు ఎటువంటి విశేషాలు ఉన్నాయో ఆ కోణాలన్నింటినీ కూడా టచ్ చేసే విధంగా ఈ సినిమాను తీస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దర్శకులు ఎవరు అనేది అనేది ఇంకా ఖరారు కాలేదు. ఎన్టీఆర్ పాత్రను తానే పోషిస్తానన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మరి కొన్ని రోజుల్లో మనకు అందుతున్న సమాచారం మేరకు బహుశా ఒక 4 రోజుల్లోగా దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకి తెలుస్తోంది. పిఎంఆర్, అయితే ఎన్టీఆర్ నిజ జీవితంలో సన్నిహితంగా ఉన్న వారందరినీ ఆ పాత్రలన్నీ సినిమాలో ఉంటాయి అంటున్నారు బాలకృష్ణ. మనకు ఆ వీడియోస్ మనం చూస్తుంటే తెలుస్తోంది. మరి ఎవరెవరు పాత్రలు ఉంటాయి అందులో? పాత్రలకు సంబంధించి అయితే ఎన్టీఆర్ జీవితంలో ఎవరెవరు ముఖ్యమైన పాత్రలు పోషించారో ఆ పాత్రలన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే విధంగా అంటే ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తారు, ఏ పాత్రలు ఇన్వైట్ చేస్తారు అనే దాని మీద ఇప్పటికీ ఒక క్లారిటీ లేని పరిస్థితి. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన చరిత్రను సినిమాగా తెస్తానని చెప్పి బాలకృష్ణ ప్రకటించారు. కాబట్టి దీనికి సంబంధించిన చర్చలు సినిమాని ఏ విధంగా డీల్ చేయాలనే దాని మీద అంటే చాలా సున్నితమైన అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా తీస్తారు దాని మీద కూడా ఇప్పుడు ఇంకా దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో చర్చించాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే ఎవరెవరు ఏ పాత్రలు బాగా ఇన్వైట్ చేస్తారు, ఏ పాత్రల్ని తెర మీదకి తీసుకొస్తారు, ఆ పాత్రలు ఎవరు పోషిస్తారు అనే దాని మీద ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఎన్టీఆర్ పాత్రని మాత్రం ఖచ్చితంగా తానే పోషిస్తానన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు బాలకృష్ణ ఇవాళ. రైట్ పిఎంఆర్. చెప్తుంది ఇంకా అన్ని ఊరు రావడం కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఆ పని మీద కూడా వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఇంకా విషయాలు సేకరించాలి. కొన్ని మా బంధువులు ఇంకా తరవాళ్ళు ఉన్నారు కొంతమంది, ఇంకా అలాగే పిక్చర్ స్టార్ట్ చేస్తాం త్వరలోనే. నేనే ఎనీ డౌట్ అంటే ఉన్నాయి 3 స్టేజ్లు, మరి ఎవరైనా చూద్దాం. ఏమీ ప్లాన్ చేయలేదండి, అన్ని స్క్రిప్ట్ జరుగుతుంది. మరి కాదు నేను మొత్తం బయోపిక్ లక్ష్మీనారాయణ గారు వైఎస్డీ కప్పుడు చేశాను. నాన్నగారు తాతగారితో ఉన్నారు ఇప్పుడు. ఆయన పెద్దలందరినీ వాళ్ళు ఎవరెవరైతే సన్నిహితంగా ఉన్నారు ఆయనతో, అలాగే మా కొమ్మినేని వెంకటేశ్వరరావు, కొంతమందిని ఇంకా డైరెక్టర్ ఎవరు ఏంటన్నది ఇంకా డిసైడ్ కాల. ఏది మొదలు పెట్టినా అంతే హాట్ వడ్డిస్తాం. ఇది వడ్డించేది కాదు, అది ఆయన ఆవేశం.